సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 అమ్మా మోసం చేయడం చాలా ఈజీ. మోసపోవడం కూడా అతి సులువు. తెలియదు కదా మోసం అవతల. మోసం చేయడం ఈజీ కాదండి. దానికి ఆ. చాలా ప్లానింగ్స్ ఓహో, ఉంటాయి. వాళ్ళు ముందు ముందు ప్రిపరేషన్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. ప్రిపరేషన్. స్కెచ్ ఇప్పుడు చేసుకోవాలి. ఎవరినైనా ఆ. ఏదైనా చేయాలి అనుకుంటే వాళ్ళకి చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి, రిహార్సల్స్ ఉంటాయి, ఓకే. చాలా ఉంటాయి, రెక్కీలు ఉంటాయి, అవి ఆ. ఉంటాయి. మరి అలాగే ఒక ఆ. మనిషిని మోసం చేయాలంటే అది ఎప్పటి నుంచి ఇప్పటికిప్పుడు నేను పొద్దున మిమ్మల్ని నమ్మేసి సాయంకాలం మోసం చేయను. దానికి కూడా చాలా ప్లానింగ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ప్లానింగ్ చేసుకుని ఒక ఆ మనిషిని ఆ పట్టుకుని ప్లానింగ్ ఈజీగా ఎంతవరకు ఉండాలంటే ఇంకా నేను మిమ్మల్ని నమ్మే ఉమ్. వరకు ఆ లెవెల్కి వచ్చిన తర్వాత కానీ దెన్ ఐ స్టార్ట్ Right. చీటింగ్ అనమాట. ఎలా అమ్మా ఇట్లా మోసం చేసే వాళ్ళ నుంచి మనం ఎలా నిలదొక్కుకోవాలి అంటారు? మోసం చేసిన వాళ్ళని నుంచి నిలదొక్కుకోవడం కానీ మనం ఒక పాఠం నేర్చుకోవాలి. సో నువ్వు అదే చీట్ అంటే టీచ్ అని అనమాట. ఓ చీటింగ్ అంటే మీరు చీట్ చేశారంటే నాకు టీచ్ చేశారని. సో ఓకే. నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైము నువ్వు కింద పడకుండా ఉండడం అనేది కరెక్ట్. నాకు ఆల్రెడీ మీరు నాకు చెప్పేశారు. నేర్పించేసింటాం సో కాబట్టి నేనేంటంటే ఉమ్. ఏ మనిషిని కూడా నమ్మాలి అని అంటే నేను మోసపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ నేను ఎంతవరకు నా పర్సనల్స్ మీతో షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకున్నంత మాత్రాన మీరు అది నిజంగా మనసులో పెట్టుకుంటారా? నేను ఎప్పుడు నా పర్సనల్స్ మీతో షేర్ చేసుకుంటానంటే నేను నమ్మినప్పుడే. సో కరెక్ట్. నమ్మినప్పుడు నేను అన్ని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇఫ్ యు ఆర్ నాట్ లైక్ మీరు సిన్సియర్ ఎంతసేపు వచ్చి పక్కకెళ్ళి చెప్దామా అని చూస్తారు. అది ఒక మనిషిని నమ్మారు అంటే అది నమ్మకమే. ఆ నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే నేను ఏదైనా చెప్తాను మీకు. ఆ చెప్పినప్పుడు ఏం చేయాలంటే నిజంగా ట్రూ ఉంటే నేను మీరు చెప్పింది నేను మనసులో పెట్టుకోవాలి. అది కాకుండా నేను మనసులో పెట్టుకోకుండా సరే నేను ఇప్పుడు మీరు ఇది నాకు చెప్పారు కదా, మిమ్మల్ని మళ్ళీ నేను ఏ రకంగా మోసం చేయాలి అనేది. ఈ మోసాలు చేయడం అనేది బిజినెస్లో జరుగుతుంది, కరెక్ట్ అమ్మా. ఫ్రెండ్షిప్లో జరుగుతుంది, భార్యాభర్తల మీద అయితే ఘోరంగా లవ్ లో జరుగుతుంది. జరుగుతూ ఉంటే ప్రతి ఒక్క దాంట్లో చోట మోసాలు జరుగుతూనే ఉంటాయి. సో ఆ మోసపోయిన వాళ్ళకు మాత్రం మోసపోయిన వాడికి ఏం బాధ ఉండదండి. మోసపోయిన వాళ్ళకి మాత్రమే చాలా బాధ ఉంటుంది. కరెక్ట్. నేను రీసెంట్గా మా ఫ్యామిలీలో ఒక అమ్మాయి అండి, తన వెల్ క్వాలిఫైడ్, ఎంత ఇన్నోసెంట్ అంటే నడుస్తే కింద ఏమన్నా తన కాల కింద పడిపోతాయేమో అన్నంత చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి అండి. అట్లాంటి మంచి అమ్మాయి నేను చూడలేదు. సో ఆమెకు ఒక 32-33 ఇయర్స్ ఏజ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్కి ఆల్రెడీ పెళ్ళయింది. అతను వాళ్ళ మిసెస్ చనిపోతే ఆమెకు ఇతనికి దాదాపు 15-16 ఇయర్స్ ఏజ్ తేడా. సో ఈ అమ్మాయిని ఒప్పించారు. అమ్మ వద్దమ్మా, నాకంటే 16 సంవత్సరాలు పెద్ద, నేను అంటే చేసుకోను. మమ్మీ బ్రదర్ మమ్మీ బ్రదర్ అంటే ఈ అమ్మాయికి మేనమామ. అంటే వద్దమ్మా అంటే లేదమ్మా నువ్వు ఇలా పెరిగావు అంటే అమ్మాయి అంటే అంత ఈవెన్ దో షీ ఈజ్ వెల్ క్వాలిఫైడ్, తనకు ఎక్కువ ఫ్రెండ్షిప్ అలా ఫ్రెండ్స్ ఎవరు లేరనమాట. సో సరే నువ్వు ఇలా అయితే సుఖపడతావని చేశారు. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు అతనికి. సో చాలామంది అదేంటి మీ నాన్నలాగా ఉన్నాడు, మీ అన్నయ్యలాగా ఉన్నాడు అన్నా కూడా తను పట్టించుకోలేదు. సరే పోనీ అమ్మ వాళ్ళు నాకు చెప్పారు కదా అని చెప్పేసి చేసుకుందండి. వాళ్ళకి ఒక పాప కూడా, ఒక పాప ఉన్న తర్వాత రీసెంట్గా ఏం చేశారంటే ఈమె పేరు మీద అప్పుడు పెళ్ళికి జరగాల్సినది ఏమున్నాయో అన్నీ వాళ్ళ అక్క అన్నీ ఇచ్చారు ఇతనికి ఇచ్చేశారు. సో అదే చెప్తా నమ్మకంతో మరి వద్దు మామయ్య, నా పేరు మీద ఏంటి, మీరు నేను ఒకటే కదా, అన్నీ మీ పేరు మీదనే వేసుకోమని ఈ అమ్మాయికి ఇచ్చిన బంగారము, ఈ అమ్మాయికి పాపకు చేయించిన బంగారము అవన్నీ అతని పేరు మీదనే చేయించి ఇల్లు కొంటే ఆ ఇల్లు కూడా అతని పేరు మీద. నౌ షీజ్ ఏమి లేదు అమ్మాయికి, తను ఓన్లీ ఒక పేరు మీదనే ఉంది తప్ప తనకంటూ ఆస్తిపాస్తులు ఏం లేవు. సో అతన్ని నమ్మి అన్నీ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత అంటే ఇది జరిగి ఒక 2 ఇయర్స్ అయింది. ఇచ్చిన తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ ఏం చెప్పాడంటే నేను ఇట్లా బయటికి వెళ్తున్నాను, యూఎస్ వెళ్తున్నాను ఆఫీస్ పని మీద, నేను ఒక 2-3 మంత్స్ ఉండాల్సి వస్తుంది అక్కడ అంటే ఈ అమ్మాయి చాలా బాధపడింది. సో బాధపడి మరి ఎందుకు అన్ని రోజులు వెళ్తున్నారంటే లేదు నాకు చాలా పని ఉందని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా అతను ఏం చేశారంటే ఒకరోజు ఫోన్ చేశాడు, నేను రీచ్ అయ్యానని చెప్పాడు, అది చెప్పాడు. దాని తర్వాత ఏమైందంటే ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు. సో ఫోన్ తీయకపోతే ఇదేమిటి ఈ మనిషికి ఏమైందని చెప్పి పాపం వాళ్ళ అమ్మాయి ఆఫీస్లో వాళ్ళందరినీ కనుక్కొని, ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి నేను చెప్పేది. పాపం ఆఫీస్లో అందరినీ కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను రిజైన్ చేశాడు, వెళ్ళిపోయాడు. ఎప్పుడు 1 మంత్ ముందే రిజైన్ చేసేస్తాడు. అతనికి రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏమన్నా అవన్నీ తీసుకున్నాడు. ప్లస్ ఈ అమ్మాయి ఉండాల్సిన ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ప్లస్ ఆమె పేరు మీద ఉన్న బంగారం ఏమున్నదో అదంతా తీసేసుకున్నాడు. ఎందుకంటే జాయింట్ అకౌంట్ కాదు, అంతా తీసుకొని వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతే అదేంటి సొంత మామయ్య ఇలా చేశాడు అని అడిగితే అతను ఏమంటాడంటే, నాకు మీ అక్క పేరు మీద ఇంకా 2-3 crores ప్రాపర్టీ ఉంది, అది నా పేరు మీద రాస్తే వస్తాను, లేకపోతే లేదు. ఇప్పుడు ఎవరు మోసం చేశారో, ఎవరిని నమ్మారండి? అంటే ఈ అమ్మాయి వాళ్ళ మదరే, వీళ్ళ మదరే ఇతని అక్క, అంటే ఓకే. ఇతను మేనమామని చేసుకుంటారు. సో వాళ్ళు ఎంతమంది చేసినా నాకు అయితే అడిగిందండి, నేనేం చేశాను మామయ్య, నన్ను ఎందుకు ఇలా, నేను నీ మీద ప్రేమతో చేసుకోలేదు, నాకు ఆస్తి కోసం చేశాను, ఇప్పుడైనా నేను రెడీనే, రేపు వచ్చేస్తా, నా పేరు మీద రాసి ఇవ్వమని చెప్పి. రేపు అది రాసిచ్చినా అసలు ఇప్పుడే చూసుకోలేదు, అది రాసిస్తే ఇంకేముంది. మీరు నమ్మారండి, ఆ అమ్మాయి అసలు ఏం చేయాలో అర్థం కాక పిచ్చిది అయిపోయింది అనమాట. సో నా దగ్గరికి తీసుకొచ్చారనమాట అమ్మాయి. నేను చెప్పాను, ఏడుస్తే నిన్న ఒక్క పాయింట్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీ వైపు నుంచి ఏమైనా తప్పు ఉందా, నువ్వేం తప్పు చేయలేదు, వాడు నిన్ను చీట్ చేశాడు, వాడు కరెక్ట్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, నేను ఆస్తి కోసమే చేసుకున్నా, డబ్బుల కోసమే చేసుకున్నా, నాకు నీకు సంబంధం లేదు. నేను ఉన్న ఇల్లు కూడా అమ్మాడండి అతను. ఇల్లు అమ్మితే వాళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడు ఖాళీ చేసిపోతున్నావు అని అడుగుతున్నారు. సొంత ఇల్లు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక్కటే జాబ్ ఉంది. నేను చెప్పా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక మనిషి కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. ఓకే, నేను ఊరికి అనవసరంగా ఏడవద్దు, మీకోసం నేను ఏడ్చానంటే మీ మీద నాకు చాలా ఎఫెక్షన్ ఉండాలి, అప్పుడు మాత్రం నా కంటి నీళ్ళు వేస్ట్ చేసుకో. అట్లాంటి యూజ్లెస్ ఫెలో కోసం నువ్వెందుకు టైం వేస్ట్ చేసుకుంటావు. సో నేను చెప్పాను, నువ్వు క్వాలిఫైడ్. సో కాకపోతే ఏంటంటే ఒక భర్త లేడు అని, అలాంటి వాడు ఉంటే ఏంటి, పోతే ఏంటి కదా. నువ్వు బాధపడాలని, నిన్ను కావాలని బాధ పెట్టిన మనిషి కోసం నువ్వెందుకు ఏడుస్తావు, నువ్వు ఏడవద్దు, నువ్వు మంచిగా ఉద్యోగం చేసుకో, నీ అంతకు నువ్వు బతుకు, నీకు తల్లి. ఇంకా నేను చెప్పాను, చాలా మంది పేరెంట్స్ సపోర్ట్ లేకుండా, ఒక్కళ్ళు ఉద్యోగం లేకుండా మన ఇళ్లలో పని చేసుకునేవాడు చూడండి, వాడు వదిలేశాడమ్మా, నాకంటే నా ఇళ్లలో పని చేసుకొని బతుకుతానంటున్నారు. సో అంతకంటే వాస్ట్ లైఫ్ కాదమ్మా నీదని ఆ అమ్మాయిని నేను మోటివేట్ చేసి, తర్వాత నవ్ షీజ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ అండి. వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. మరి చెప్పండి, ఎవరు తప్పు ఉందండి? పెళ్ళి 5 years, 7 years. 5 years ఉన్నాడు. 5 years తర్వాత అన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. లాకర్ తో సహా తీసుకున్నాడు, రిజైన్ చేశాడు. చూడండి మోసం అనేది. ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్తే, మేడం సారు ఇట్లా ఫోన్ చేయట్లేదని, మీ ఆయన మా దగ్గర పని చేయట్లేదు, రిజైన్ చేసేసాడని చెప్పారు. ఆ అమ్మాయి మరి మైండ్ ఎలా ఉంటుందో మీరు చెప్పండి, స్టేటస్ ఎలా ఉంటుంది చెప్పండి. మీరు నమ్మరు, తను అసలు కొన్ని రోజులు మనిషి కాలేదండి. ప్రతిరోజు నేను మాట్లాడి తనని మోటివేట్ చేసిన తర్వాత అదే చెప్తుంది, మేడం మీరు ఆ రోజు నాకు చెప్పినందువల్ల నా లైఫ్ ఈరోజు బాగుంది. అంతే, దేవుడు ఏ మంచిగా చేయడం కోసమో ఇది చేశాడు. ఇప్పుడు ఆ పాపకు సమాధానం చెప్పుకోలేక అమ్మాయి చాలా బాధపడిందండి అతను. సో మీరు అన్నారు కదా, మోసం చేయడము అంటే ఒక భార్య భర్తను నమ్ముతుందండి. నమ్మినప్పుడు నువ్వు మోసం చేసావంటే నమ్మకుండా ఉంటానా? ఇప్పుడు నమ్మకుంటే నీకు నా మీద నమ్మకం లేదా అంట. అదేంటి ఆస్తిపాస్తుల నీ మీద ఏంది, నా పేరు మీద రాయమంటే మరి మళ్ళీ దానికి ఒక స్టోరీ చేస్తావు. సో మరి నమ్మకం అనేది ఎట్లా ఉంటుంది చెప్పండి. సో అది చెప్పాను కదా, మనకు జీవితంలో ప్రతి ఒక్కరూ మోసం చేస్తూనే ఉంటారండి. ఆ మోసం చేసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక పాఠం నేర్చుకోవాలన్నమాట. సో నువ్వు వాళ్ళకు యూ సే థ్యాంక్స్ టు దెమ్, ఎందుకంటే నాకు లైఫ్లో నేను ఇట్లాంటివి ఇంకా ఎంతమందిని ఫేస్ చేయాలో నువ్వు నాకు ఒక లెసన్ చెప్పావు, నేను చాలా నేర్చుకున్నానని చెప్పేసి మనం ముందుకు వెళ్ళడం తప్ప ఏం చేయలేమండి. ఎవరి మనసులో ఏముందో మనం చెప్పలేము. మీరు నాకు కనిపించినప్పుడు చాలా ప్రేమగా ఉంటారు, చాలా ప్రేమగా మాట్లాడతారు, మీ మనసులో ఏముందో నాకు తెలియదు. నేను ఐడెంటిఫై చేయలేనండి. అంటే మనం ఏం దేవుళ్ళం కాదు, మీ మనసులో ఏముందో నేను కనుక్కోలేను కదా. అలాంటప్పుడు ఏంటంటే ఒక భర్త భార్యను నమ్ముతుంది, భార్య భర్తను నమ్ముతాడు, తల్లి పిల్లలను నమ్ముతారు, పిల్లలు తల్లిని నమ్ముతారు. ఓకే, ఒకరిని ఒకరు నమ్ముతారండి. నమ్మినప్పుడు నువ్వు నమ్మితేనే మోసం చేసావు అని అంటారు. నువ్వు నమ్మావు, నేను మోసం చేశాను, మరి నమ్మకపోతే మరి ఊరుకోవు కదా, నీకు అంత మాత్రం నమ్మకం లేదా అని అంటావు. సో మరి అదేంటంటే మన కర్మ ప్రకారమే అది జరిగింది అనుకోవాలి. కాకపోతే ఏమిటంటే మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. నువ్వు నన్ను మోసం చేసి చాలా మంచి పని చేసావు, నువ్వు ఇలా చేసినందువల్ల నేను లైఫ్లో బాగుపడ్డాను, నేను ఎలా ఉండాలో నువ్వు నాకు నేర్పించావు, నువ్వు నన్ను చీట్ చేయలేదు, నాకు టీచ్ చేసావు, లైఫ్లో ఎలా ఉండాలో నువ్వు నాకు టీచ్ చేసావు. కాబట్టి సో ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు దెమ్. సో ఎప్పుడైనా సరే ఒకరిని మోసం చేశారు అంటే నమ్ముతామండి. ఈ లైఫ్ అంటేనే, జీవితం అంటేనే నమ్మకం అండి. సో ప్రతి క్షణం మనము నమ్మకంతోనే బతుకుతున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో షూట్ ఉంటుంది, నేను చేసుకోవాలంటే అది ఒక నమ్మకమే. నేను ఇంటికి వెళ్ళి క్లాసులు చెప్పుకోండి, అది కూడా నమ్మకమే. మరి నమ్మకం లేకపోతే మనం ఎలా ఉంటాం చెప్పండి. సో మరి మోసం చేస్తున్నారు అంటే కొంతమంది ఉంటారండి అలా, వాళ్ళ పనే అది.
ఎవరిని మోసం చేద్దామో ఎలా ఒకటేనండి, ఎవరైతే అంటే ఏమి తప్పు లేని వాళ్ళని మోసం చేసిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సుఖపడరండి. నేనైతే ఇది గ్యారంటీగా చెప్తాను. 100% ఎవరైనా సరే, అవును. వాళ్ళు ఎవరైనా సరే, తల్లిదండ్రులు మోసిన పిల్లలు కానీ, పిల్లలు మోసం చేసిన తల్లిదండ్రులు తల్లిదండ్రులు కానీ, కానీ. భార్యను మోసం చేసిన భర్త కానీ, భర్తను మోసం చేసిన భార్య కానీ, తప్పు లేకుండా నువ్వు మోసం చేసావంటే లైఫ్లో నువ్వు ఎప్పుడైనా అది నువ్వు అనుభవిస్తావు. అది అనుభవించినప్పుడు నీకు తెలుస్తుంది అనమాట ఆ బాధ. ఒక అమాయకమైన మంచి అమ్మాయిని వదిలేసి నువ్వు ఏం సాధిస్తావు? డబ్బులు కావాలంటే నువ్వు డబ్బు ఏం చేస్తావు? డబ్బులతో ఏం చేస్తావు చెప్పండి. ఆమె మనిషి కావడానికి మళ్ళీ చాలా టైం పట్టిందండి అమ్మాయి. తనే ఇప్పుడు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని చాలా హ్యాపీగా ఉందండి తను. సో నాకు ఒక తృప్తి ఏంటంటే, లేకపోతే తను అనేది నేను ఉండను మేడం, నేను సూసైడ్ చేసుకుంటాను, నేను ఉండను అంటే, వాడి కోసం ఏంది నువ్వు సూసైడ్ చేసుకుంటావు? వాడొక స్టూపిడ్ ఫెలో, వాడొక యూజ్లెస్ ఫెలో. నేను ఎన్ని ఉన్నాయో అన్ని తిట్లు తిట్టేవాడిని. అయితే నీకు ఒకప్పుడు నీకు భర్త ఉండొచ్చు, కానీ అలాంటి వాడిని నువ్వు అసలు పేరు చేయకని చెప్పేసి నౌ షీఈస్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. చాలా నేను ఒకటే చెప్పా, నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో, లేదు నాకు ఇంకా ఈ దెబ్బ మానలేదు, నేను ఇంకా ఎవరిని నమ్మలేను అనుకుంటే హ్యాపీగా ఉండు. ఒకటేంటంటే క్యారెక్టర్ మాత్రం లూజ్ చేసుకోకు, సిన్సియర్గా ఉండు, ఒకరితో వేలెత్తి చూపించుకోవద్దు. సో మనం చెడిపోతే మన పిల్లలు చెడిపోతారు, మన లైఫ్ బాగుపడుతుంది. ఒకటేంటంటే ఎప్పుడైనా సరే మనం లైఫ్లో మన సెల్ఫ్ డిసిప్లిన్గా ఉన్నామనుకోండి, మనల్ని ఎవ్వరు వేలెత్తి చూపించరండి. సో అది చాలా ఇంపార్టెంట్. అదొకటి నువ్వు మెయింటైన్ చేసుకొని హాయిగా బతుకమని చెప్పానండి. ఆ అమ్మాయి నౌ షీ ఈస్ వెరీ హ్యాపీ. ఓకే, అట్లాగే అందుకని ఎప్పుడైనా సరే మోసాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం పాఠాలు నేర్చుకోవాలండి, ఇంకా తప్పదు అంతే. సో నమ్మకం అనేది జీవితం మీద నమ్మకం ఉంటేనే మనము ఎన్ని రోజులు ఉంటామో కూడా ఉంటామనే నమ్మకంతోనే మనం అందరం బతుకుతున్నాం. అందుకని మనకు నమ్మకం, మనల్ని మోసం చేశారు అంటే అంటారు కదా, అంతా మన మంచిగాని ఏ చెడు. నేను అదే చెప్పాను, ఆవాళ అతను మోసం చేయబట్టి ఇవాళ నువ్వు ఒక పెద్ద కంపెనీకి CEO అయ్యావు, నీకెందో 200 మంది పనిచేస్తున్నారు. అదే ఆ రోజు మోసం చేయకపోతే మామూలు ఒక హోమ్ మేకర్ లాగా ఉండేదానివి. నేను ఇప్పుడు అమ్మాయి ఎంతమంది జీవితాలకో నువ్వు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ బతుకులు నువ్వు బాగు చేస్తున్నావు. కాబట్టి నీకు ఈ లైఫే బాగుంది, నువ్వు ఇలాగే ఉండు. ఒక మంచి ఒక మేడం అనే రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడేమి ఇచ్చారు? నీకేమి ఇవ్వరు. సరే అది లేదు, అది ఉంటే అది కూడా ఒక లైఫే. అది లేనప్పుడు మనం దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏమిటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్, సూపర్ అమ్మా. నిజంగా ఏంటంటే మోసపోవడం అనేది ఒక గుణపాఠం నేర్చుకుంటాం మనం, ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. జరిగినా మన మంచికి, ఏదైనా మన మంచిగా అనుకొని రైట్ ముందుకు వెళ్ళిపోవడమే లైఫ్ అండి. ఒక చోట ఎప్పుడు మన లైఫ్ ఒకరి కోసం ఆగదు. సో మన లైఫ్ మనం ట్రావెల్ చేయాల్సిందే, తప్పదు. కాకపోతే జాగ్రత్తగా, ఒకసారి కింద పడ్డాను కదా, ఇంకోసారి కాస్త జాగ్రత్తగా చూసుకొని ఉండడం అనేది తప్ప ఇంకా మనం ఏం చేయలేము, అంతే. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.